ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా మాచర్లలో వరిక పూడిసల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15న శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి 24,000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ కంట్రోలర్ అండ్ ఆడిట్ విభాగం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ ప్రియాంక నసీనా తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఏటా 3 దఫాలుగా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో నగదు జమ చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 107వ సంచిక ఈ నెల 26న ప్రసారం కానుంది. రానున్న 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15వ తేదీన పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించనున్నారు. వరిక పూడెసల ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 9:45 ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నేరుగా మాచర్లకు చేరుకుంటారు. అక్కడ చెన్నకేశవ కాలనీ ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశం అనంతరం వరిక పూడెసల ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే సభలో పాల్గొని ప్రసంగించి మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 24,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ కంట్రోలర్ అండ్ ఆడిట్ విభాగం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ ప్రియాంక నసీనా తెలిపారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ ఇటీవల ఆర్థిక శాఖలో కేంద్ర ప్రభుత్వం పలు నూతన మార్గదర్శకాలు తీసుకువచ్చిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో నిధులను వ్యయం చేసేందుకు చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో దేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ యోజన పథకం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, తుందుర్రు, కె అన్నవరం గ్రామాలకు చెందిన రైతులు అన్నారు. ప్రతి ఏటా నారుమళ్లు పోసుకునే దగ్గర నుంచి సాగు వరకు డబ్బుల కోసం ఎదురు చూడాల్సి వచ్చేదని, కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా తమ ఖాతాల్లోకి ఏటా 3 దఫాలుగా జమ చేస్తున్న నగదు తమకెంతో ఉపయోగపడుతుందని తోట గంగరాజు పేర్కొంటూ, రైతును ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతో రైతులకు సహాయం అందించాలనేటువంటి మంచి ఉద్దేశంతో కిసాన్ సమ్మాన్ యోజన అనేటువంటి ఒక పథకానికి శ్రీకారం చుట్టి ప్రతి రైతుకు ఏ దళారీ ప్రమేయం లేకుండా పారదర్శకంగా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున అకౌంట్ లో వేస్తున్నందున రైతాంగం తరపున మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 107వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందచేయాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 అనే నంబరుకు ఈ నెల 24వ తేదీ వరకు పంపించవచ్చు. దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 16వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. ఉత్తర కోస్తాలో 2 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు 1 లేక 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నూతన రిజిస్ట్రేషన్ విధానం కార్డ్ ప్రైమ్ 2.0 ద్వారా నూతన రిజిస్ట్రేషన్ విధానం రేపటి నుంచి శ్రీకాకుళం జిల్లాలో అమల్లోకి రానుందని ఉప ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ అధికారిణి జి విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం అవుతుందని ఆమె పేర్కొన్నారు. ఆన్లైన్లో ఆస్తి, పేరు, ఆధార్, సాక్షుల సమాచారాన్ని పొందుపరిస్తే ఆస్తి మార్కెట్ విలువ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీలు ఎంత కట్టాలో చూపిస్తుందని, చలానా కట్టే అవకాశం కల్పిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మేరా యువ భారత్ జాతీయ విద్యా విధానంలోని యువత నిర్వచనానికి ధీటుగా
15 నుంచి 29 సంవత్సరాల వయోశ్రేణిలోని యువతకు ప్రయోజనం కలిగిస్తోంది. యువత ఆకాంక్షలు, సమాజ అవసరాల మధ్య మెరుగైన అనుసంధానత చేస్తూ యువత ఆధారిత అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. మేరా యువ భారత్లో ప్రతిభావంతులైన యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఈ వేదిక దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ, हमें विकसित भारत के अपने संकल्प की सिद्धि के लिए और अधिक परिश्रम के लिए प्रेरित करती रहेगी। भारत की युवा पीढ़ी पर डाला है, इसने युवा पीढ़ी को आजादी के मूल्य का एहसास कराया है। ये एहसास भी हुआ है कि उनके परिवार का, उनके गांव का भी आजादी में सक्रिय योगदान था। డిసెంబర్ 13వ తేదీ నుంచి ప్రత్యేక ప్యాకేజీలు నిర్వహిస్తున్నామని ఐఆర్సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ డి కిషోర్ తెలిపారు. ఈ రోజు గుంటూరులో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన వారణాసి, తిరుమల, వైష్ణోదేవి వంటి వాటితో పాటు మన దేశ ఉన్నతికి అద్దం పట్టే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వంటి ప్రాంతాలను ప్రజలకు చేరువ చేయడంలో ఐఆర్సీటీసీ ముందుందని పేర్కొన్నారు. వీసా అవసరం లేని థాయిలాండ్ వంటి దేశాలకు ప్యాకేజీలను అందిస్తామని ఆయన పేర్కొన్నారు. విజయవాడలో ఈ నెల 15న ప్రజారక్షణ భేటీ నిర్వహిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. ఈ రోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 26 జిల్లాల్లో యాత్ర చేశామని తెలిపారు. ఆదివాసీ ప్రజలపై ప్రభుత్వం దృష్టి సారించాలని, అలాగే ఏజెన్సీ ప్రాంతాలకు అంబులెన్సులు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎన్టీఆర్ జిల్లా ఉపాధి కల్పన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో రేపు మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు తెలిపారు. ఈ రోజు ఆయన విజయవాడలో పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ మినీ జాబ్ మేళాలో ప్రముఖ సంస్థలలో ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలో 18 నుంచి 26 సంవత్సరాల వయస్సు ఉండి ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు హాజరు కావాలని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు skilluniverse.apssdc.in వెబ్సైట్లో వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో కేదార గౌరీ సామూహిక వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ పద్ధతిలో గౌరీదేవి సన్నిధిలో వ్రత నోములను భక్తి శ్రద్ధలతో నోచుకున్నారు. గౌరీదేవి ఆశీస్సులు అందరికీ లభించాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని గౌరీదేవిని ప్రార్థించామని శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో బాలల హక్కుల రక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారిణి బి శాంతి ఒక ప్రకటనలో తెలిపారు. బాలల దినోత్సవం పురస్కరించుకుని రేపటి నుండి 20వ తేదీ వరకు బాలల హక్కుల దినోత్సవం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నవంబర్ 20 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు బాల కార్మికులను గుర్తించి వారిని రక్షించేందుకు, అలాగే బాలికల వివాహాల నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ రోజు సాయంత్రం 7:10 విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సిన విశాఖపట్నం తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ రోజు రాత్రి 10:10 మార్పు చేసినట్టు వాల్తేర్ డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు. తిరుపతి నుంచి రాబోయే రైలు ఆలస్యంగా నడుస్తూ ఉండడంతో బయలుదేరే సమయంలో మార్పు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పల్నాడు జిల్లా మాచర్లలో వరికపూడిసల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15న శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి 24,000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ కంట్రోలర్ అండ్ ఆడిట్ విభాగం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ ప్రియాంక నసీనా తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఏటా 3 దఫాలుగా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో నగదు జమ చేస్తోంది. రానున్న 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.